ఆపత్కాలంలో ఆర్తులను ఆదుకునేందుకు ఆ దేవుడు దిగివస్తాడని అంటారు. దైవం మానుష్య రూపేణ అని అందుకే అంటారు. అలా దైవలోకం నుంచి దిగివచ్చిన దేవదూతే తెరిస్సా. మానవతకు మారు పేరు మదర్ తెరిస్సా జయంతి సందర్భంగా కథనం. ఖండాంతరాలు దాటి సామాన్యురాలిగా భారతదేశంలోకి ఉద్యోగరీత్యా వచ్చిన ఓ మహిళ ఈ దేశాన్నే తన కర్మభూమిగా మార్చుకుంది. అనాథల నిరుపేదలను అక్కున చేర్చుకుని సిస్టర్ అయ్యింది. భయంకర వ్యాధులతో బాధపడుతున్న వారిని చేరతీసి నిరంతర సేవతో మమకారం పంచి మాతృమూర్తిగా మదర్గా మారింది. ఆమె మరెవరో కాదు, విశ్వమాత మదర్ తెరిస్సా. అల్బేనియాలోని స్కాన్పే నుంచి కలకత్తా చేరుకొని అక్కడి నుంచి తన సేవలను విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయురాలు నిజంగా దేవదూతే. మదర్ తెరిస్సా అసలు పేరు ఆగ్నస్ గోష్నా బోజక్షువా. 1929లో భారతదేశానికి వచ్చారు. జీవితాంతం ఈ దేశ సేవలోనే తరించారు. మొదట పశ్చిమ బంగాల్లోని డార్జిలింగ్ చేరుకొని ఆమె అక్కడ ఒక కాన్వెంట్లో ఉపాధ్యాయురాలిగా చేరారు. అక్కడే ఆమె నన్గా మారి తన పేరును తెరిస్సాగా మార్చుకున్నారు. 1937లో కలకత్తాకు మారారు. అక్కడ ప్రముఖ టొరెటో కాన్వెంట్లో ఉద్యోగంలో చేరారు. బెంగాలీ, హిందీ భాషలు నేర్చుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలుగా పదోన్నతి పొంది 2 దశాబ్దాలు అక్కడే పనిచేశారు. ఆనాడు కలకత్తాలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలా దుర్భర పరిస్థితులుండేవి. నిరుపేదల జీవన స్థితిగతులను చూసి తెరిస్సా తీవ్రంగా కలత చెందారు. దీనికి తోడు 1943లో బెంగాల్ రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయింది. అది చాలదన్నట్లుగా 1946 ఆగస్టులో ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం గొడవలు చెలరేగాయి. ఆ ఘటనలు వాటి వల్ల పేదలు నష్టపోతున్నారని కళ్లారా చూసిన తెరిస్సా సేవా మార్గమే తన గమ్యమని గుర్తించారు. ఉపాధ్యాయ వృత్తిని విడిచి సేవామూర్తిగా మారి కొత్త జీవితం ప్రారంభించారు. కరువు పరిస్థితులు, మత ఘర్షణలో బాధితులైన వారిని ఆదుకునేందుకు నడుం కట్టారు. ఎంతో మందిని ఆదరించి ఆశ్రయం కల్పించారు. సేవా కార్యక్రమాలను ఓ గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు వీలుగా కలకత్తా కేంద్రంగా 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థను నెలకొల్పారు. వైద్యంపై ప్రాథమిక అవగాహన కోసం పాట్నాలోని హోలీ ప్యాలెస్ ఆసుపత్రిలో శిక్షణ తీసుకున్నారు. అయితే ఆర్థిక సమస్యలను ఆమెను వెంటాడాయి. సేవా కార్యక్రమాలు డబ్బులు లేక సాయం కోసం ఎవరి వద్దకు వెళ్లినా అవమానంగా చూశారు. అయినా నిరుత్సాహపడకుండా సొంత డబ్బులతో కార్యకలాపాలు కొనసాగించారు. 1952లో ఆమె మొదటిసారి కలకత్తా అధికారుల సహాయం అందింది. వారి సహాయంతో మొదటి ఆసుపత్రి ప్రారంభించారు. ఓ పురాతన దేవాలయాన్ని కాళీఘాట్ హోమ్ ఆఫ్ ప్యూర్ హార్ట్ నిర్మల్ హృదయగా మార్చారు. 1955లో అనాథ బాలల కోసం ప్రత్యేక శిశుగృహను ప్రారంభించారు. అక్కడి నుంచి మదర్ తెరిస్సా సేవలు విస్తృతమయ్యాయి. ఎయిడ్స్, కుష్ఠవ్యాధి, టీబీ రోగుల కోసం ఆసుపత్రులు, మొబైల్ క్లినిక్లు, కుటుంబ పిల్లల కౌన్సిలింగ్ కేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు వేలాదిగా ఏర్పాటు చేశారు. కలకత్తాలో ప్రారంభమైన మదర్ తెరిస్సా సేవా యజ్ఞం క్రమంగా దేశమంతటికి, ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించింది. మదర్ తెరిస్సా కన్నుమూసే నాటికి 4500 మంది నన్లతో 133 దేశాలలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సేవలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో దెబ్బతిన్న బీరుట్లలో చిక్కుకున్న 37 మంది బాలలను 1982లో మదర్ రక్షించి చేరదీశారు. క్షామంతో అల్లాడుతున్న ఇథియోపియా, మరికొన్ని ఆఫ్రికా దేశాల్లో, రష్యాలో చెర్నోబిల్ అణు ప్రమాద సమయంలోనూ ఆర్మేనియా భూకంప బాధితులను ఆదుకోవడానికి తెరిస్సా సంస్థ అవిరళ కృషి చేశారు. అపురూపమైన సేవా ప్రపంచాన్ని నిర్మించిన మదర్ తెరిస్సాకు ఎన్నో ప్రపంచ స్థాయి అవార్డులు మోకరిల్లి సలాం చేశాయి. 1962లో రామన్ మెగసెన్ అవార్డు లభించింది. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. మన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు ఆర్డర్ ఆఫ్ స్మైల్, గోల్డెన్ హార్నెస్ ఆఫ్ ది నేషన్ వంటి ఎన్నో అవార్డులను వరించాయి. అనారోగ్యంతో 1997 మార్చిలో సేవలను చాలించిన మదర్ అదే ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన తనువు చాలించారు. మరణానంతరం మదర్ తెరిస్సాకు సెయింట్ హోదా లభించింది. 2003 అక్టోబర్ 19న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్
స్పేర్లో బ్యూటిఫికేషన్ నిర్వహించి దివ్యత్వం కల్పించారు. ఈరోజు యావత్తు ప్రపంచంలో కొనియాడుతున్నటువంటి పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరేసా యొక్క పుట్టినరోజుని, జన్మదినాన్ని యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి జన్మదిన శుభాకాంక్షలను జరుపుకుంటున్న ఈ శుభవేళలలో ప్రత్యేకంగా తల్లి ఆ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చి, మన భారతదేశంలో కలకత్తాలో స్లమ్ ఏరియాలో వారు నివసిస్తూ, అన్యుల మధ్యన, దిక్కులేని వారి మధ్యన నివసిస్తూ ఒక 5 రూపాయలతోటి ఆనాడు వచ్చినటువంటి ఆ తల్లి మదర్ తెరేసా తల్లి కలకత్తాలో స్లమ్ ఏరియాలోకి వచ్చేసి అక్కడ దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వాళ్ళందరినీ కూడా దగ్గర ఆదరించి, కుష్టి రోగులను ఆదరించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఈ యొక్క తల్లి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన నల్గొండ ప్రాంతంలో ఉన్న సిస్టర్స్ సుమారు వాళ్ళు మార్నింగ్ టైంలో 5 గంటలకు లేచి కాలకృత్యాలు తీసుకొని 5:30కి ఇక్కడికి వచ్చేసి కింద ఈ యొక్క అన్యుల మధ్యన వారికి స్నానాలు, ముఖాలు కడిగిస్తూ మరి వారికి 7:30 కల్లా టిఫిన్స్ పెట్టి, మళ్ళీ ఆ తర్వాత 11:30 గంటలకి అన్న కార్యక్రమాలు పెట్టి, సాయంత్రం 6 గంటలకి, 4 గంటలకి స్నాక్స్ పెట్టి, ఈరోజు మన కుటుంబంలో కూడా ఎవరికి కూడా చేతగానాలు ఉంటే, తల్లిదండ్రులు ముసలోళ్ళు ఉంటే మనం ఎంతో ఇసుకుంటాం. కానీ ఈ మదర్ తెరేసా హోమ్ నడిపిస్తున్న సిస్టర్లు వారు గింత కూడా అసహించుకోకుండా వారికి నిత్యం సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన నల్గొండలో ఉన్న శిశుభవన్ సిస్టర్స్కి ప్రత్యేకంగా నేను నా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సేవని ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఎక్కడో కాదు, మన ప్రక్క వారికి, మన దిక్కులేని వారికి ఎవరికైతే చేయూతనిస్తామో ప్రతి ఒక్కరం కూడా చేసినప్పుడు ఆ తల్లి యొక్క, మదర్ తెరేసా యొక్క ఆమె ఆశయాలు నెరవేర్చడం వల్ల అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన మదర్ తెరేసాని స్ఫూర్తికి తీసుకొని నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అనే రీతిగా ప్రతి ఒక్కరం కూడా మనకు వారికి, దిక్కులేని వారికి సహాయ సహకారాలు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మరి మనందరికీ తల్లి అభాగ్యులకు ఎంతో శక్తివంతమైన ధైర్యాన్ని ఇచ్చి తనకంటూ అంటే ఒక స్వార్థం లేని మనిషిగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మదర్ తెరేసా గారిని స్మరించుకోవటం, గుర్తుపెట్టుకోవటం మన బాధ్యత. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు మరి కలకత్తాలో మీ అందరికీ తెలుసు. అభాగ్యులకు, అనాథలకు, కుష్ఠరోగులకు, ఎవరూ లేని వారికి ఆర్ఫనేజ్ హోములు నడిపించి తన చేతులతో, తన స్వహస్తాలతో మరి ఎక్కడ గాయాలున్నా, పుండ్లున్నా కూడా ఆమె మరి మాన్పించే విధంగా చేసి ఒక స్వార్థం లేకుండా సాటి మనిషిని ఆదుకున్న వ్యక్తి మరి మదర్ తెరేసా. మదర్ తెరేసా యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క భావి పౌరుడు నడవాలి. ఎందుకంటే ఇవాళ రేపు స్వార్థంతో అందరూ కూడా విషప్రయోగాలు చేస్తున్నారు. ఒకరినొకరు విద్వేగాలు పెంచుకుంటూ శత్రుత్వాలు పెంచుకున్న సమయంలో మన దేశంలో ఒక కీర్తిని సంపాదించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా నామకరణం చేయాలంటే ఆ మదర్ తెరేసా నామస్మరణ వాడతారు. మదర్ తెరేసా లాగా చేయాలి మనం అనే ఒక తలంపుతో కూడా ఉంటారు. కాబట్టి మరి ఈరోజు మదర్ తెరేసా హోమ్లో అనేక మంది కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది హోములు నడిపిస్తూ మరి స్థానిక నల్గొండలో కూడా ఒక హోమ్ నడిపిస్తున్నారు. కాబట్టి అందరం కూడా మరొక్కసారి ఆ తల్లిని స్మరించుకుంటూ అందరం కూడా మదర్ తెరేసా జన్మదినం జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా అందరికీ మదర్ తెరేసా అమ్మగారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మదర్ తెరేసా అమ్మగారు దేశం కాని దేశం నుండి వచ్చి భారతదేశంలో అడుగుపెట్టి ఎంతోమంది అనాథులకు, దిక్కులేని వారికి సేవ చేసింది. బైబిల్లో ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఉంది, ఈ చిన్నారుల్లో, దిక్కులేని వారిలో, అనాథుల్లో, పేదలకు ఎవరికైతే సేవ చేస్తారో మీరు నాకు చేసినట్లే అన్నటువంటి ఆ వాక్యాన్ని ఆమె క్షుణ్ణంగా నేర్చుకొని ధ్యానించి తన జీవితానికి అన్వయించుకొని జీవించింది. ఈ విధంగా ప్రభు యొక్క ప్రేమ సేవలకు సాక్షిగా బ్రతికింది. మరి భారతదేశంలో ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఆ సంస్థకు చెందినటువంటి మదర్ తెరేసా సిస్టర్స్, అమ్మగారులు ప్రపంచ నలుమూలలా కూడా ఈ పేద సాధులను ఆదుకుంటూ సేవలు చేస్తూ ఉన్నారు. దేవుడి యొక్క ప్రేమ, దయా దాక్షిణ్యాలు, సేవా గుణాలుకి సాక్షిగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రపంచ నలుమూలలా కూడా 500కు పైగా సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లో సిస్టర్స్ సేవలు అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి సేవలు ఎనలేని సేవలు. ఇది మామూలుగా కుటుంబాల్లో ఉన్న మనుషులు, సంఘంలో ఉన్న మనుషులు చేయాలంటే చాలా కష్టం. మరి ఎంత కష్టమైనా నష్టమైనా కూడా ఈ మనుషులందరినీ వీళ్ళు చేరదీసి ఆదరించి మరి వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తూ మరి ప్రతిరోజు కూడా
భోజన ఏర్పాట్లు చేస్తూ ఈ విధంగా ఎంతో సేవలు చేస్తున్నారు. ఇది నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు. దీనివల్ల మనందరం కూడా నేర్చుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. మనుషుల్లోనే దేవుడున్నాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎక్కడెక్కడికో పరిగెట్టే కన్నా ఈ మనుషుల్ని ఆదుకొని ఈ మనుషులకి సేవ చేస్తూ ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఈ మనుషుల్లో మనం చూసినట్లయితే ఏం చేతనంటే మానవులు దేవుడి యొక్క ప్రతిబింబాలు. మానవుడు దేవుని రూపంలో ఉన్నారు కాబట్టి ఆ దేవుడిని మనుషుల్లో చూస్తూ ఇటువంటి మనుషులకు సేవ చేస్తూ మన జీవితాలు ధన్యం చేసుకోవాలి అన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క స్పందన మదర్ తెరేసా అమ్మగారు పునీతురాలు మనకు ఈరోజు అందిస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తిని మనం గ్రహించి మనం కూడా మనకు తగిన రీతిలో మన ఏరియాస్లో మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి ఈ యొక్క నానుడి తెలుసుకొని ఈ యొక్క సూక్తిని నేర్చుకొని మనం కూడా సేవలు చేస్తూ ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడానికి, ఆ భగవంతుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం.